ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శని వరకు సప్తగ్రహాలు, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు, బాగుంటే ఎటువంటి ఫలితాలు, ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. గురుగ్రహం గనక మీకు బాగున్నారు అంటే గురువుల ద్వారా లేదా బ్యాంక్స్ ద్వారా, అంటే మీ టీచర్స్ మీకు గైడ్ చేసే వాళ్ళు మంచి వాళ్ళు దొరుకుతారు. చాలా మంది చూడండి, అయ్యో నేను వాళ్ళు చక్కగా మాకు మంచి గైడింగ్ ఇస్తారంటే వాళ్ళు రాంగ్ రూట్లో గైడ్ చేశారంటే అంతే. కారణం ఏమిటి అంటే మీ జన్మ జాతకంలో గురువు బాలేడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురుకర్మ యోగం ఉంటుంది, అలాంటి మీరు వేరే వాళ్ళని గైడ్ చేయాల్సిన స్థితిలోకి వెళ్తారు, టీచర్స్ అవుతారు, లేకపోతే కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటుంటారు. గురువు ఎంత బాగుంటే అంత చక్కగా వారు ఈ కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో లేదా టీచింగ్స్లోని వాటిలో రాణించగలుగుతారు. కొంతమంది చూడండి, ఏమండి మేము పలానా దగ్గరికి వెళ్ళామండి, మేము నమ్మామండి, వాళ్ళు మాకు హెల్ప్ అవుతారని అటువంటిది వాళ్ళే రివర్స్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటుంటారు. అంటే దానికి కారణం ఏమిటి? వీళ్ళు పాస్ట్ లైఫ్లో, అంటే మీరు పాస్ట్ లైఫ్లో ఎక్కడో గురుద్రోహం చేశారు, గురువుని ఇబ్బంది పెట్టారు, గురువు బాధపడేలా మీరు చెప్పారు, అన్నారు, ఇబ్బంది పెట్టారు. అంటే అప్పుడేమిటి? ఆ గురుగ్రహం ఏ ఎనర్జీ ద్వారా అయితే మీరు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఆ ఎనర్జీ ఫార్మింగ్ ఈజ్ గురుగ్రహం, గురువు బృహస్పతి. ఈ బృహస్పతి ఎనర్జీ మీరే మీకు తెలియకుండానే దాన్ని స్టోర్ చేసుకున్నారు. పాస్ట్ లైఫ్ కర్మ, ఈ కర్మకి ఏమిటి కనెక్టివిటీస్ అంటే ఇవి మీరు ఈ రకంగా స్టోర్ చేశారు అక్కడ మీ ఎనర్జీని. ఆ కర్మ చేసి ఆ రకంగా స్టోర్ చేసుకున్నారు. ఒక మంచి కర్మ చేశారనుకోండి, అంటే అలాగా దేవాలయాలకు మీరు ఏదైనా ఒక మంచి పని చేశారు, మీకు విద్య నేర్పిన వాళ్ళు, మీకు గైడ్ చేసిన వాళ్ళతో మీరు ఇబ్బంది పెట్టకుండా చక్కగా మెదులుకున్నారు. దాని అర్థం ఏమిటంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో చక్కగా మంచి కర్మగా స్టోర్ అయింది. అలా కాకుండా ఇలా చేస్తే ఈ రకంగా పాడైంది. దానివల్ల ఏమిటి ఫలితాలంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూజా పునస్కారానికి సంబంధించిన విషయంలో తెలియని ఒక కొంతమంది అనుకుంటారు, చూసారా ఏం పూజలండి అవన్నీ ఏం చేస్తాం ఏంటి అని, ఒక తెలియకుండా ఒక మాయ కమ్ముతూ ఉంటుంది మనల్ని. అంటే దేవతని దూరం చేస్తూ ఉంటుంది గురువు పాడైనప్పుడు. లేదా ఒక్కొక్కసారి మంచి అంటే మోసగించే వాళ్ళు నమ్మడం జరుగుతూ ఉంటుంది గురుగ్రహం పాడైతే. అందుకని కొంతమందికి బంగారం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది గురుగ్రహం పాడైతే, లేదా సంతానం వల్ల ఇబ్బంది వస్తుంది, లేదా సంతానం ఇబ్బంది వస్తుంది. మరి వీటిని ఎట్లాగా మనం అధిగమించాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురుగ్రహం ఈ జన్మజాతకంలో బాలేవు, ఈ యొక్క ఇబ్బందులు పడుతున్నాము అంటే దత్తాత్రేయుడిని ఆశ్రయించాలి. అంటే దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవడం, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయడం, జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు పాడైతే కోర్టు కేసెస్ కూడా అవుతాయండి. గురువు పాడైనా, తులారాశి పాడైనా కోర్టు కేసెస్ కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉంటే కోర్టు కేసెస్ నుంచి కూడా బయటపడగలుగుతారు. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ శనగలు, నువ్వులు, మినుములు దానంగా ఇవ్వాలి. ఎందుకంటే మినుములు ఒక్కోసారి రాహు ద్వారా గురువు పాడవుతాడు, దానంగా ఇవ్వడం. నవగ్రహాల్లో గురువు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం. గోవులకి అరటి పండు కాదండి, అరటికాయ, పచ్చటికాయ సమానంగా కట్ చేసి పెట్టాలి. గోవులకి అరటికాయలు తినిపిస్తే మంచిది, అవి వాటికి కూడా ఆరోగ్యానికి మంచిది అనమాట. సో ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క గురుగ్రహ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు నెగటివ్ ఫలితాలు వస్తున్నటువంటి పాజిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది? కండిషన్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి, ఒక్కొక్కసారి రవి కావచ్చు, నవగ్రహాలు ఏదైనా కావచ్చు, పొజిషన్స్ బట్టి కూడా మీకు ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి. అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడా పాప ఎలా ఉన్నారనేటువంటిది.
రెండోది ఏమిటంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు, మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది, మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినది, జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి. మార్పు రావాలి అంటే ఏదో ఒక రోజు చేశాము, ఓ వారం రోజులు చేశాము. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం 10 రోజులు అవగానే మానేస్తారు. మళ్ళీ ఒక నెల రోజులకో వారానికో 2 వారాలకు గుర్తు వస్తుంది, 5 వారాలు మనం అనుకున్నాం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితం రాదు. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ గా చేయాలి. చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమంటే నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను, ఒక 5 నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది, దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఏం చేయాలని అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే, ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం. ఏమి అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే అరసెకండ్లోనే వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది ఆలోచన, మనసు ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి, మరలా సాధన చేయండి, మరలా మంత్రం చేస్తూ ఉండండి, కంటిన్యూస్ గా చేస్తూ ఉండండి. అలా ప్రాక్టీస్ లో మీకు కూర్చున్న దగ్గర అలా మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది. అలాగే మరొకటి ఏమిటంటే, ఇక్కడ చాలా మంది అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ కండిషన్స్ లో ఏమంటే మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఎవరో ఒకరు గతించడం జరిగింది, ఇప్పుడు ఈ మంత్రము ఈ దానము ఇవి చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది. 11వ రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు, దానం ఇవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేయొచ్చు, మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి దోషము లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు చాలా మందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది, చేయొచ్చా చేయకూడదు అని అడుగుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే, మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు. లలిత అమ్మవారు దేవతా రూపంలోని పితృదేవతా రూపంలో 2 రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలితా సహస్రనామాల్లో చెప్పబడింది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి, కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్య దేవతారాధన ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే మీకు బియ్యము 1 కిలోనో 2 కిలోలు 5 కిలోలు మీ స్తోమతలు బట్టి బియ్యము, 2 రకాల పప్పులు, ఏవైనా వండుకునేటువంటి పప్పులు 2 రకాలు, ఆకుకూర 2 రకాల కూరగాయలు, పప్పు మిరపకాయలు, ఉప్పు ఇటువంటివి ఇస్తారు. ఇవి బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి చెప్పాలి. ఇవి ఎందుకు ఇవ్వాలి అంటే, మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవతా ఆరాధనతో పోదు, పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది. అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం. చాలా మంది అనుకుంటారు ఏంటి, ఏమంటే మరి ఇక్కడ ఇస్తే ఈ వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక బ్యాంకులో మనం చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదా, అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతా శక్తి కానీ పితృదేవతా శక్తి కానీ ఎలా ఉంటుంది అంటే, చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్ గా పితృదేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసినటువంటి కర్మనే. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఇదంతా పాస్ట్ లైఫ్ లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీన్ని తొలగించుకోవడం కేవలం దేవతారాధన పితృదేవతారాధన ద్వారానే అనుకోవాలి. ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలా మంది అంటుంటారు, ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా, బయట బెగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారో వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది, మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది. అయితే రెండింటికి రిజల్ట్స్ వేరు ఉంటాయని చెప్పబడింది. ఏమిటంటే మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో, వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోక్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు. తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు. దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధం అయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం.
మరి బయట ఇస్తాను చూసారా, బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు అనుకునే వాళ్ళకి లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు. డబ్బులు కానివ్వండి, వస్త్రం కానివ్వండి, అన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి. ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషము తొలగించడానికి అది తోడ్పడదు, ఫ్యూచర్ వాడికి ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి, నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది. ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి. దోషం తీసేసేయడానికి క్రూరి చూపించేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి, అనేటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.